ఈ విధంగా మిథిలా నగరంలో సీతాదేవి పుట్టి పెరుగుతూ ఉన్నది. అయోధ్య నగరంలో శ్రీరామచంద్రమూర్తి పెరుగుతూ ఉన్నాడు. దశరథ మహారాజు చాలా సంతోషంగా ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఎదురు చూసినటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు. అయోధ్య నగర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, శౌలం, ఉపనయనం ఇవన్నీ కూడా నిర్వహించారు. జాతకర్మ అంటే పుట్టినప్పుడు చేసేటువంటి బారసాలు. నామకరణ మహోత్సవం మనకు తెలిసిందే, వశిష్ఠ మహర్షి నామకరణం చేశాడు. తరువాత అన్నప్రాసన చేశారు. అన్నప్రాసన ఒక శుభముహూర్తంలో, పాలు తాగే పిల్లలే కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత 6వ నెల ప్రాంతంలో అన్నప్రాసన కూడా చేశారనమాట. అన్నప్రాసన చేసిన తర్వాత ఆ చౌలము, ఉపనయనము. చౌలం అంటే ఏంది? చెవులు గుట్టించడం. చెవులు గుట్టించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేశారు. తర్వాత సకల శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుష్ఠాన యోగ్యదాసిత్యర్థం యజ్ఞోపవీత ధారణం కరిష్యే అంటారు. ఈ ఉపనయనానికంటే ముందు చెవులు గుట్టిస్తున్నారు. అసలు చెవులు ఎందుకు గుట్టిస్తారు? చెవులు గుట్టించాల్సిన అవసరం ఏమిటి? స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా గుట్టిస్తారు. ఆ సంస్కారం అనేటువంటిది మాత్రం ఈ పురుషుడికే ఎక్కువ చేస్తారన్నమాట. ఎందుకు అని అంటే, ఎవరైనా కానీ వేద పండితులుగా ఉండేటువంటి వాళ్ళు చెవుల్లో కుండలాలు ధరించి ఉంటారు. ఎందుకు ధరిస్తారు అంటే, భౌతికమైనటువంటి మన శరీరం ఉన్నది కదా, శరీరంలో మంచి విషయాలను విన్నప్పుడే మంచిని చెప్పగలం. మంచిని వినాలి అంటే చెవి ద్వారా వినాలి. అంటే మన యొక్క శరీరంలోకి, జీవాత్మ ప్రకాశించేటువంటి శరీరంలోకి మంచిని పంపించేటువంటిదంతా కూడా చెవులేనన్నమాట. కాబట్టి ఆ చెవులకు సంస్కారం చేస్తున్నాడు ఇక్కడ. ఎందువల్ల? ఉపనయనం అయిన తర్వాతనే వేదాధ్యయనం ప్రారంభిస్తారు. వేదాధ్యయనం చేసేటప్పుడు, వేదాన్ని అభ్యసించేటప్పుడు వేదాన్ని వినాలన్నమాట. వేదం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. వేదం తొలి పలుకు అని చెప్పి వేదానికి పేరు. పురాతనమైనటువంటి సనాతన ధర్మం అంతా కూడా వేదాల్లోనే ఉండేదన్నమాట. మనకు వేదాలే కానీ వేదాల కంటే ముందుండేటువంటి చదువులేం లేవు. అటువంటి వేదాన్ని అభ్యసించబోతున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన అభ్యసించాలంటే ఉపనయనం కావాలి. ఉపనయనం అయిన తర్వాత వేదాన్ని ప్రారంభిస్తాడు. వేదాన్ని ప్రారంభించే లోపల సంస్కారం చేయాలి. ఆ సంస్కారం అనేదే చెవులం. చెవులకు కొన్ని మంత్రాలు చెప్పి ఆ బంగారు ఆభరణాలు ధరింపజేస్తే శుద్ధి అవుతుందన్నమాట. చెవు అంటే దర్భ ధరించిన, బంగారు ధరించిన శుద్ధి కోసం. ఎందువల్ల అంటే పవిత్రము అనేటువంటి పేరు దర్భకు ఉంది, బంగారానికి ఉందన్నమాట. ఆ బంగారాన్ని ఎప్పుడైతే చెవుల్లో ధరిస్తామో, కనీసం ఆభరణాలు పెద్దవి లేకపోయినా, పోగులైనా సరే సన్ననటువంటి బంగారు వస్తువులు మనం ఎప్పుడైతే ధరిస్తామో ఆ చెవు పవిత్రం అవుతుందన్నమాట. పవిత్రమైన తర్వాత ఈ అభ్యసించేటువంటి వేద మంత్రాలన్నీ కూడా ఆ చెవుల ద్వారా శరీరం లేకపోతాయి. శరీరం లేకపోయిన పాట శరీరం అంతా శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన తర్వాత పవిత్రుడవుతాడు. పవిత్రుడైన పాట ఈ యొక్క మంత్ర సిద్ధి జరుగుతుంది. మంత్ర సిద్ధి జరిగిన తర్వాత మన శరీరమే ఒక తేజస్వరూపం అయిపోతుంది. తేజస్వరూపం అయిపోయినప్పుడు ఈ వేద పారాయణం వల్ల, వేదాన్ని వినినందువల్ల ఆ తేజస్సుతో, ఆ మంత్రాక్షరాల యొక్క ప్రభావంతో మన యొక్క శరీరం అంతా కూడా ఒక పవిత్రమైనటువంటి తేజస్సుతో నిండిపోతుంది.
అప్పుడు మన జన్మ సాలించేటప్పుడు ఆ తేజస్సు పరమాత్మలో కలిసిపోతే సాయుధ్యాన్ని పొందుతాం. అటువంటి దివ్యమైనటువంటి తేజస్సుగా మనం తయారయ్యేదానికి వేదాన్ని వింటాం, వేదాన్ని పఠిస్తాం. కాబట్టి ఆ అస్త్రశస్త్రాలు మంత్రతంత్రాలు అన్నీ కూడా నేర్చుకునేటువంటి సందర్భంలో ముందు ఈ చెవులు శుద్ధి కావాలి. కాబట్టి ఆ చౌలం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. చౌలం అయిన తర్వాత ఉపనయనాన్ని చేస్తున్నారు. ఆ ఉపనయనాన్ని కూడా ఎంతో వైభవంగా ఆ సకల ఎందుకు ఉపనయనం చేస్తున్నారంటే మనం అనుకున్నాం సకల శ్రౌత స్మార్త నిత్యకర్మ అనుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం. శ్రౌత కర్మలు కానీ స్మార్త కర్మలు కానీ నిత్యం ఆచరించాల్సినటువంటి దైవ కార్యాలన్నీ కూడా చెయ్యాలి అంటే దానికి యోగ్యత కావాలి. ఆ యోగ్యత కోసమే యజ్ఞోపవీత ధారణ. తరువాత ఆ శృతిని వినేదానికి యోగ్యత కావడానికే చౌలం. ఇవన్నీ కూడా చేసి యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత ఒక శుభముహూర్తంలో ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వేదాధ్యయనం ప్రారంభించారు. వేదాధ్యయనం ఎవరి దగ్గర అంటే వశిష్ఠ మహర్షి దగ్గరే. వాళ్ళ గురువు ఆయనే కదా. మొత్తం వేదం అంతా నేర్చుకున్నారు, సకల విద్యలు నేర్చుకున్నారు. సకల విద్యలు నేర్చుకొని అస్త్రశస్త్ర ప్రయోగాలు అంటే ధనుర్బాణాలు ఎలా ప్రయోగించాలి, కత్తితో ఎట్ట యుద్ధం చేయాలి, ఇవన్నీ రాజులకు అవసరం. కాబట్టి ఆ విద్యలన్నీ కూడా దాంట్లో ప్రావీణ్యులైనటువంటి వాళ్ళ వద్ద నేర్చుకున్నారన్నమాట. నేర్చుకొని దిట్టంగా తయారైపోయినారు. నలుగురు అన్నదమ్ముళ్ళు కూడా ఎటువంటి యుద్ధమైనా చేయగలిసినటువంటి స్థితికి వచ్చేశారు. అనేక అస్త్రశస్త్రాలు నేర్చుకొని తయారై ఉన్నారు. సరే, దశరథ మహారాజు కూడా చాలా సంతోషపడుతున్నాడు. ఒకానొక రోజు దశరథ మహారాజు సభామండపంలో వశిష్ఠుల వారు వచ్చి ఉండగా వశిష్ఠుల వారితో చెప్తున్నట్ట, గురువర్య, నాకు లేక సంతానం కలిగింది. వాళ్లకు అన్ని సంస్కారాలు ఉపనయన సంస్కారం వరకు ఆచరించాము. ఇక పెండ్లి చేయాలి. ఇంకా వివాహాన్ని గురించి మనం ఆలోచించాలి. పిల్లలకు కూడా వివాహం చేసేస్తే బాగుంటుంది. వివాహం చేసేసి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే నాకు కూడా కొంత ఆనందం కలుగుతుంది, నాకు కొంత విశ్రాంతి వస్తుంది అని చెప్పి అన్నాడు. అలాగే చేస్తాము అని అంటున్నారు వాళ్ళు. ఆ వివాహ సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటున్నారు సభలో. ఇంతలో ఒక ప్రతిహారుడు, ఒక భటుడు వచ్చాడు అనమాట. భటుడు అంటే వాకిలి దగ్గర కావలుండేటువంటి వాడు. అయ్యా, అక్కడ విశ్వామిత్ర మహర్షి వచ్చి ఉన్నారు, అక్కడ ఆగి ఉన్నాడు. ఆయన, నేను విశ్వామిత్ర మహర్షిని వచ్చాను, పోయి మీ రాజుగారికి చెప్పు అన్నాడు. వచ్చి చెప్తున్నాను అని చెప్పాడు. విశ్వామిత్రుడా అనగానే సింహాసనం మీద నుంచి లేచాట దశరథ మహారాజు. వశిష్ఠ మహర్షి కూడా వచ్చాడు కూడా. చూడండి, విశ్వామిత్రుడు వచ్చి ఉన్నాడు అనగానే ప్రవేశపెట్టండి అందులో ఆయన. దశరథ మహారాజు బయలుదేరిపోతున్నాడు. నేరుగా బయలుదేరి ఆ ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చాడు దశరథ మహారాజు. అక్కడ కమండలం దండం ధరించి దివ్య తేజస్సుతో అగ్నిహోత్రుడి మాదిరి అపర బ్రహ్మ మాదిరి ప్రకాశిస్తూ ఆ విశ్వామిత్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆ విశ్వామిత్రుని, బ్రహ్మర్షి అయినటువంటి ఆ విశ్వామిత్రుని చూసినటువంటి వాడై దశరథ మహారాజు సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్కారం చేసి ఆహ్వానం చేసి అప్పుడే వశిష్ఠ మహర్షి చేత అర్ఘ్యం ఇప్పించాడు అనమాట. అర్ఘ్యం తీసుకున్నటువంటి వాడై, అర్ఘ్యం ఇవ్వడము అంటే, అర్ఘ్యము అంటే ఒక పరిశుభ్రమైనటువంటి పవిత్రమైనటువంటి జలాన్ని ఇస్తే ఆ జలాన్ని అలా తాకుతాడనమాట. అంతే. ఆమెన తీసుకుని వచ్చారు. ఆమెన దశరథ మహారాజు ఏమంటే ఆయనకు అర్ఘ్యపాద్యాది విధుల పూజించి, చూడండి, అర్ఘ్యం ఇవ్వడం అంటే ఏమిటి? అర్ఘ్యం అంటే మామూలుగా
మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు పెద్ద పీఠాధిపతులు కానీ ఋష్యాదులు ఎవరన్నా వచ్చినప్పుడు పూర్ణ కుంభం అని తీసుకెళ్తాం చూడండి. ఆ పూర్ణ కుంభంలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. పూర్ణ కుంభాన్ని తీసుకొని పోయి అక్కడ చూపించగానే ఏం చెయ్యాలి అనేది కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. మీరు పెద్ద పెద్ద కార్యక్రమాల్లో చూడండి, ఈ పూర్ణ కుంభాన్ని తీసుకొని పోయి అక్కడ పెట్టంగానే వాళ్ళు ఎదురు పోగానే వాళ్ళు స్పర్శిస్తారన్నమాట. అపౌపస్పృశ్య అటు తాకుతారు. ఆ పూర్ణ కుంభాన్ని స్పర్శించిన తర్వాత పూర్ణ కుంభం తీసుకొని వస్తుంటారు అనమాట. అట్లాగా ఈయనకు అర్ఘ్యాన్ని ఇచ్చారు. అర్ఘ్యాన్ని అలా స్పర్శించాడు. స్పర్శించిన తర్వాత వస్తున్నాడు. వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఆయనకు పాద ప్రక్షాళన చేసి ఆ జలాన్ని శిరస్సు మీద తలుకొని ఆయన్ను గంధాక్షతల చేత పూజించి ఆ విశ్వామిత్ర మహర్షిని ఒక బంగారు సింహాసనం మీద కూర్చోమన్నారు. ఆయన సుఖాసీనుడైనాడు. సుఖాసీనుడైతే ఈ కూర్చున్న తర్వాత కుశల ప్రశ్నలన్నీ కూడా వేశాట విశ్వామిత్రుడు. చాలా సంతోషంగా ఉన్నాడు. దశరథ మహారాజా, నీ రాజ్య పరిపాలన బాగా సాగుతున్నదా? దశరథ మహారాజు నిలబడే ఉన్నాడు, కూర్చోలే. నీ రాజ్య పరిపాలన బాగా సాగుతున్నదా? అన్ని విధాలైనటువంటి వసతులు ఉన్నవే? ఆ వర్షములు బాగా వర్షించి ప్రజలందరికీ కూడా ఆహార ధాన్యాలు ఇబ్బంది లేకుండా జరుగుతున్నదా? నీ సామ్రాజ్యంలో ఎలాంటి లోటుపాటులు లేవు కదా అని చెప్పి అనేక విధమైనటువంటి కుశల ప్రశ్నలు వేశారు. వేసిన తర్వాత దశరథ మహారాజు అన్నిటికీ మీ అనుగ్రహం వల్ల అన్నీ బాగున్నాయని చెప్పాడు. వశిష్ఠ మహర్షితో కూడా మాట్లాడాడు విశ్వామిత్రుడు. మాట్లాడిన తర్వాత అంతా అయిన తర్వాత దశరథ మహారాజు అడుగుతున్నాడు, మహానుభావ, మీరు ఏ కార్యం మీద ఇక్కడికి వచ్చారు? మీరు వచ్చినటువంటి కార్యాన్ని కానీ చెప్తే అది ఏ పనైనా కానీ శిరసావహించి నేను చేస్తాను, ఎటువంటి కోరికైనా తీరుస్తాను. ఏమంటే నాకు ఆ రామచంద్రుడు పుట్టినప్పటి నుంచి ఎంతో ఆనందంగా ఉన్నది. నాకు మీ అందరి అనుగ్రహం వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల నాకు సత్సంతానం కలిగింది. మా వంశం నిలబడ్డది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంలో మేము కూడా రామచంద్రమూర్తికి వివాహం చేయాలి అనే ఆలోచనలో ఉన్నాము. ఆలోచించేటప్పుడే మీరు వచ్చారు కాబట్టి ఇదొక శుభ సూచికం అనిపిస్తుంది నాకు. కాబట్టి మీరు ఏది కోరినా ఇస్తాను, ఏది కోరినా కానీ నేను మనసా వాచా కర్మణ తీరుస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు దశరథ మహారాజు అంటున్నాడు, దశరథ మహారాజుతో విశ్వామిత్రుడు అంటున్నాడు, దశరథ మహారాజా, నేను ముఖ్యమైనటువంటి పని మీద వచ్చాను. మీరు ఆ కోరిక తీర్చగలసినటువంటి సమర్థులు. మీరు చెప్పిన ప్రకారంగా ఆ మాట మీద కానీ ఉంటే మీరు ఆ కోరిక తీరుస్తానంటే చెప్తాను, మాట తప్పకూడదు మీరు అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు, ఎటువంటి పరిస్థితుల్లో నేను మా సూర్యవంశపు రాజులు ఎప్పుడు మాట తప్పరు, మీరు ఏదడిగినా ఇస్తానని చెప్పాడు. చెప్పగానే విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, నేను ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టాను. దేనికోసం అంటే ఒక సిద్ధి కోసం, ఒక మంత్రసిద్ధి కావాలి నాకు. మంత్రసిద్ధి కొరకు నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను. ఆ యజ్ఞాన్ని అన్ని విధాల ఆచరించి ఆఖరి సమయంలో ఇక కొన్ని రోజుల్లో యజ్ఞం పూర్తవుతుందనంగా మారీచ సుబాహులనేటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు వచ్చి రక్తాన్ని నా ఆశ్రమం అంతా చల్లేశారయ్యా, అపవిత్రం చేశారు. అపవిత్రం చేసేస్తే ఇంకా ఆ యజ్ఞం భంగం అయిపోయింది. అట్లా నేను ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నాను. ఎప్పుడు నేను ఏ యజ్ఞం చేయబోయినా, యాగం చేయబోయినా ఈ మారీచ సుబాహులు జరగనివ్వడం లేదు. ఆ మారీచ సుబాహుల్ని సంహరించాలి. ఆ మారీచ సుబాహుల్ని సంహరించాలంటే ఎవరి వల్ల సాధ్యం అవుతుందంటే శ్రీరామచంద్రుని వల్లే సాధ్యం అవుతుంది.
నీ పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి వల్లే అది సాధ్యము. ఆ విషయం వశిష్ఠ మహర్షికి, ఋష్యాదులకు అందరికీ తెలుసు. కాబట్టి రామచంద్రుణ్ణి నాకు కూడా పంపిస్తే నాకు ఇవ్వాలి. ఒక 10 రోజులు శ్రీరామచంద్రుడు నాతో పాటు ఉండాలి. ఉంటే నేను చెప్పినటువంటి పనులు చేయాలి. అట్ట మీ పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని నాకు కానీ ఒప్పచెప్తే నేను సంతోషంగా బయలుదేరతాను. నా కోరిక అది అన్నాడు. ఎప్పుడైతే రామచంద్రమూర్తిని ఇవ్వమని అడిగాడో దశరథ మహారాజుకు అదొక విధమైపోయింది. విశ్వామిత్రుడు చూస్తే చాలా కోపిష్టి. పంపించను అంటే శాపం పెడతాడు. పంపించాలంటే రామచంద్రమూర్తిని ఎలా పంపిస్తావు? చాలా పసివాడు కదా రాముడు అని చెప్పి ఆయన విశ్వామిత్రుడితో అంటున్నాడు, విశ్వామిత్ర మహర్షి, మీరు చెప్పినటువంటి సమస్య నాకు అర్థమైంది. నేను బయలుదేరి వస్తాను. ఒక అక్షౌహిణి సైన్యాన్ని తీసుకుని వచ్చి మీ యాగాన్ని రక్షిస్తాను. మీ యాగాన్ని రక్షించి ఆ మారీచ సుబాహుల్ని నేను సంహరిస్తాను. మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను అన్నాడు. దశరథ మహారాజా, మాట తప్పుతున్నావు. నువ్వు మారీచ సుబాహుల్ని నువ్వు చంపలేవు అన్నాడు. ఎందువల్ల అంటావేమో, ఆ మారీచ సుబాహులు రావణాసురుడి అధీనంలో ఉన్నారు. రావణాసురుడు పంపిస్తున్నాడు వాళ్ళను. రావణాసురుడు ఎక్కడా కూడా ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఋష్యాదులు చేయకూడదనేటువంటి ఉద్దేశంతో కొంతమంది రాక్షసులను సహాయంగా తీసుకుని ఆ రాక్షసుల్ని పంపిస్తున్నాడు. ఆ రాక్షసులు వచ్చి యజ్ఞయాగాదులు క్రతువులన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు. ఆ ధ్వంసం చేసే వాళ్ళని ఈ మారీచ సుబాహులు అనే వాళ్ళు మాత్రం మేం చేసేటువంటి ఇక్కడ సిద్ధాశ్రమంలో జరిగేటువంటి మా ఆశ్రమంలో జరిగేటువంటి సిద్ధిని పొందనీయకుండా వాళ్ళు భంగం చేస్తున్నారు. కాబట్టి రావణాసురుడితో నువ్వు యుద్ధం చేయగలవా? మారీచ సుబాహుల్ని సంహరించడం అంటే చిన్న విషయం కాదు. మారీచ సుబాహుల్ని సంహరించడానికి నువ్వు అక్షౌహిణి సైన్యంతో అక్కడికి గాని వస్తే మారీచ సుబాహుల కంటే ముందు రావణాసురుడు వస్తాడు యుద్ధానికి. రావణాసురుడితో నువ్వు యుద్ధం చేయగలవా? అప్పుడు దశరథ మహారాజు, రావణాసురుని జయించడం నా వల్ల కాదు. రావణాసురుని జయించే శక్తి నాకు లేదు. అతను ఎవ్వరి చేత చావు లేకుండా వరం కూడా కోరున్నాడు కదా, రావణుని జయించలేము, అతనికి చాలా బలం ఉంది అని చెప్పి అన్నాడు. అటువంటప్పుడు నువ్వు వచ్చి ఉపయోగం ఏమున్నది నాకు? ఆ రావణుణ్ణి కూడా జయించగలిసినటువంటి శక్తి నీ కుమారుడికి ఉంది. అది మాకు తెలుసు, మా ఋష్యాదులందరికీ తెలుసు, వశిష్ఠ మహర్షికి కూడా తెలుసు. కాబట్టి రామచంద్రమూర్తిని పంపించమన్నాడు. పంపించవలసింది అని విశ్వామిత్రుడు ఎప్పుడైతే చెప్పాడో దశరథ మహారాజుకు ప్రాణం పోయినంత పని అయింది. నేను నా 9 కొడుకుల్లో రామచంద్రమూర్తి అంటే చాలా ఇష్టం నాకు. రాముణ్ణి వదిలిపెట్టి క్షణం ఉండలేను విశ్వామిత్ర మహర్షి. రాముణ్ణి చూడకుండా నేను అసలు ఒక్క క్షణకాలం కూడా జీవించలేను. అటువంటి నా రాముణ్ణి ఎలా పంపించమంటావు? అందులో భయంకరమైనటువంటి రాక్షసులతో యుద్ధం అంటున్నారు కదా, ఆ రాక్షసులను సంహరించేటువంటి శక్తి నాకే లేనప్పుడు నా బిడ్డైనటువంటి రామచంద్రమూర్తికి ఎలా వస్తుంది? రామచంద్రమూర్తి వయస్సు ఇంకా 16 సంవత్సరాలు కూడా రాలేదు. కనీసం 16 సంవత్సరాలు నిండితే యుద్ధం చేయగలిసినటువంటి సామర్థ్యం వస్తుంది. కానీ ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క వయస్సు 12 సంవత్సరములు మాత్రమే. 12 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలుణ్ణి అటువంటి క్రూర రాక్షసులను సంహరించడానికి ఎలా పంపించమంటావు? పంపించడానికి నా మనసు అంగీకరించడం లేదు. కుసుమ కోమలమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడిని పంపిస్తే ఆ రాక్షసులు భయంకరమైనటువంటి ఆయుధాలు ప్రయోగించినప్పుడు నా రామచంద్రమూర్తి యొక్క శరీరం, కోమల శరీరం ఏమైపోతుంది? అటువంటి పసిబిడ్డను అటువంటి కురాత్ములైనటువంటి రాక్షసుల చేతిలో పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి పంపించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు విశ్వామిత్ర మహర్షి, నన్ను క్షమించండి, నా మనస్సు ఒప్పుకోవడం లేదన్నాడు. అప్పుడు
దశరథ మహారాజు యొక్క మాటలు వినినటువంటి వాడై క్రోధ తామ్రాక్షుడైపోయినాడు యొక్క విశ్వామిత్రుడు. దశరథ మహారాజా, నీవు నీ యొక్క మాట ఇచ్చినటువంటి మాటను తప్పిపోతున్నావు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఏ కోరికైనా తీరుస్తానని చెప్పినటువంటి నీవు నీ ప్రియపుత్రుణ్ణి పంపించమనేటువంటి కోరిక కోరగానే ఆ ప్రియపుత్రుడి మీద ఉండేటువంటి వాత్సల్యంతో నీవు చేసినటువంటి ప్రతిజ్ఞ, ఇచ్చినటువంటి మాటనే తప్పిపోతున్నావు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో సూర్యవంశపు రాజులు ఆడిన మాట తప్పరు అనేటువంటి ఉద్దేశంతో ఈ రాక్షస సంహారం చేయించి నేను నా యొక్క యజ్ఞాన్ని పరిసమాప్తి చేసుకోవాలని వచ్చాను. కానీ మీ వద్దకు వచ్చానంటే నేను ఆ రాక్షసుల్ని నా యొక్క తపశ్శక్తి చేత సంహరించలేక కాదు. నా తపశ్శక్తితో ఆ రాక్షసుల్ని క్షణకాలంలో బూడిద చేయగలను. కానీ ఆ సిద్ధి కోరి చేసే యజ్ఞంలో కోపం పనికిరాదు, క్రోధం పనికిరాదు. కాబట్టి శాపాలు పెట్టేటువంటి అవకాశం లేదు. కాబట్టి నేను మౌనంగా ఉండాలనేటువంటి ఉద్దేశం ఆ యొక్క వ్రతంలో ఉన్నది. కాబట్టి నేను ఆ రాక్షసుల్ని సంహరించలేక మీ దగ్గరికి వచ్చాను కాపాడమని. యాగ రక్షణ చేస్తే అందరికీ క్షేమం అనే ఉద్దేశంతో నేను వచ్చాను. కానీ మీరు ఆ యాగ రక్షణ చేయడానికి నీ బిడ్డను పంపించమంటే పంపించలేక బాధపడుతున్నారు. కాబట్టి అవసరం లేదు. మీరు పంపించినంత మాత్రాన నేనేమి బాధపడను. కానీ మీరే వచ్చి అడిగినటువంటి వారి యొక్క మాట తీర్చలేకపోయినారనేటువంటి అపకీర్తి మీకు వస్తుంది. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దశరథ మహారాజా, నేను బయలుదేరుతున్నానని చెప్పి కోపంగా లేచాడు అనమాట. ఎప్పుడైతే లేచాడో వశిష్ఠ మహర్షి లేచాడు. వశిష్ఠ మహర్షి లేచి అప్పుడు దశరథ మహారాజుతో చెప్తున్నాడు, దశరథ మహారాజా, విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు. విశ్వామిత్రుడి యొక్క విషయం నీకు పూర్తిగా తెలియదా? విశ్వామిత్రుడు మహాశక్తి సంపన్నుడు, ఎంతో గొప్ప తపస్సు చేసినటువంటి వాడు. ఆయన వచ్చి రామచంద్రమూర్తిని పంపించమన్నాడంటే ఏదో కారణం లేకపోతే ఆయన అడగడు. అయితే ఇక్కడ ఉండేటువంటి విశేషం ఏమిటంటే, నీవు విశ్వామిత్రునితో రామచంద్రమూర్తిని గాని పంపించగలిస్తే రామచంద్రమూర్తికే కాదు నీకు కూడా శుభం కలుగుతుంది. కారణం ఏమిటంటే, రాక్షసుల్ని సంహరించలేము, నేనే సంహరించలేను, రాముడేం సంహరిస్తాడు అని చెప్పి నీవు అనుకుంటున్నావు. రామచంద్రమూర్తికి ఆ యొక్క శక్తి ఉన్నది, అది నీకు కూడా తెలియదు, విశ్వామిత్రునికి తెలుసు. ఇంకా నేను నేర్పినటువంటి అస్త్ర శస్త్రాల కన్నా, విద్యల కన్నా విశ్వామిత్రుడికి చాలా ఎక్కువ అస్త్ర శస్త్రాలు తెలుసయ్యా. విశ్వామిత్రుడికి తెలియనటువంటి అస్త్ర శస్త్రాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. విశేషం చెప్తాను విను. భృశాసుడు అనేటువంటి ప్రజాపతి ఒక ఆయన ఉన్నాడు. ఆ భృశాసుడు అనేటువంటి ప్రజాపతి దక్ష పుత్రికలైనటువంటి జయ, సుప్రభ అనేటువంటి వాళ్ళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశారు. తపస్సు చేస్తే పరమేశ్వరానుగ్రహం వల్ల ఆ జయ అనేటువంటి ఆమెకు 50 మంది పుత్రులు కలిగారు. సుప్రభ అనేటువంటి ఆమెకు 50 మంది పుత్రులు కలిగారు. మొత్తం 100 మంది పుత్రులు. ఆ 100 మంది కూడా అస్త్రములుగా మారిపోయినారు. భయంకరమైనటువంటి అస్త్రాలుగా మారి ఉన్నారు వాళ్ళు. ఆ అస్త్రాలన్నీ కూడా ఈ ఈశ్వరానుగ్రహం వల్ల విశ్వామిత్రుడి యొక్క వశమై ఉన్నాయి. ఆ అస్త్ర సంపదంతా కూడా విశ్వామిత్రుడి దగ్గర ఉంది. అంతకు మించినటువంటి అస్త్రశస్త్రాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. అవి ఎవరికి తెలియదు, విశ్వామిత్రుడికి మాత్రమే ఆ శస్త్రములు, అస్త్రములన్నీ కూడా తెలుసు. కాబట్టి ఆ అస్త్రమంత్రాలన్నీ కూడా విశ్వామిత్రుడి స్వాధీనం అయిపోయి ఉన్నాయి. ఆయన రాజుగా ఉన్నప్పుడు
ఈ క్షత్రియ సంపద గొప్పది అని నిరూపించడానికి ఆయన గొప్ప తపస్సు చేసి అవన్నీ కూడా సాధించినటువంటి మహానుభావుడు. కాబట్టి రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో కూడా వెళ్తున్నాడంటే రామచంద్రమూర్తిని ఎవ్వరు ఏమీ చేయలేరు. రామచంద్రమూర్తిని రక్షించగలసినటువంటి శక్తి కలిగినటువంటి అస్త్రశస్త్రాలన్నీ విశ్వామిత్రుడి స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఏదో మనసులో మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చాడే గాని ఆ రాక్షసులను ఆయన సంహరించలేక కాదు. ఆయనకు అసాధ్యమైనటువంటి పని కాదు అది. కాబట్టి రామచంద్రమూర్తిని విశ్వామిత్రునితో సంతోషంగా పంపించు నువ్వని చెప్పి వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు దశరథ మహారాజు సంతోషపడి ఆ విశ్వామిత్ర మహర్షిని శాంతించమని చెప్పి కూర్చోమని చెప్పి ఆ రామలక్ష్మణులిద్దరినీ కూడా పిలిపించాడు. ఆయన అడిగింది రాముడిని ఒక్కడే, కానీ రాముడిని ఒక్కడే వెళ్ళలేడు, లక్ష్మణస్వామి రాముడిని వదిలి ఉండలేడు. కాబట్టి దశరథ మహారాజు లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తిని రమ్మని చెప్పి పిలిపించాడు. అప్పుడు రామలక్ష్మణులిద్దరూ కూడా దశరథ మహారాజు వద్దకు వచ్చి నమస్కారం చేశారు. నమస్కారం చేసిన తర్వాత, నాయన ధనుర్బాణాలు ధరించి మీరు గురువుగారైనటువంటి విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ చేసి క్షేమంగా రావలసింది అని చెప్పి ఈ రామలక్ష్మణులిద్దరినీ కూడా ఆశీర్వదించాడు దశరథ మహారాజు. అప్పుడు వశిష్ఠ మహర్షి కొన్ని మంగళకరమైనటువంటి జయసూచకమైనటువంటి మనోభీష్టప్రదమైనటువంటి ఆ అరిష్ట వినాశకమైనటువంటి దుష్ట శక్తులను సంహరించేటువంటి అనుగ్రహం కలిగేటువంటి శక్తి కలిగేటువంటి కొన్ని మంత్రాలను అభిమంత్రించి ఆ రామలక్ష్మణుల ఇద్దరిని కూడా అభిమంత్రించాడట వశిష్ఠ మహర్షి రక్షణగా ఉండేదానికి. అభిమంత్రించిన తర్వాత వశిష్ఠ మహర్షికి నమస్కారం చేశారు. తరువాత విశ్వామిత్ర మహర్షికి నమస్కారం చేశారు. విశ్వామిత్రుడు చాలా సంతోషపడ్డాడు. అప్పుడు సంతోషపడి ఆ దశరథ మహారాజును మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, నీకు ఎప్పుడు శుభం కలుగుతుంది దశరథ మహారాజా, నీ పుత్రులకు కూడా అన్ని సుఖాలు కలుగుతాయి, 10 రోజులు 10 రాత్రులు నా దగ్గర ఉండాలని బిడ్డ అని చెప్పి అన్నాడు. అలాగే అన్నాడు దశరథ మహారాజు. అప్పుడు ఆ రామలక్ష్మణులను తీసుకుని దశరథ మహారాజు సభ నుంచి బయటకు వచ్చాడు. బయలుదేరుతూ ఎలా ఉన్నారయ్యా రామలక్ష్మణులు అంటే 3 తలలు ఉండే సర్పాల మాదిరి ఉన్నారట. 3 తలలు ఏమిటంటే అమ్ముల పొదలు 2 తట్లు పెట్టుకో ఉన్నారు, మధ్యలో శిరస్సు. ఈ 3 కూడా 3 శిరస్సుల మాదిరి ఉంటే వాళ్ళు 3 శిరస్సుల సర్పాల మాదిరి వాళ్ళిద్దరూ ప్రకాశిస్తూ విశ్వామిత్రుడితో పాటు బయలుదేరారు. అలా విశ్వామిత్రుడు ఆ సభా మండపాన్ని నుంచి బయటకు వచ్చి ముందు విశ్వామిత్రుడు, వెనక రామచంద్రమూర్తి వెనక లక్ష్మణుడు నేరుగా బయలుదేరి ఆ సరయూ నదీ ప్రాంతానికి వచ్చారన్నమాట. సరయూ నదీ ప్రాంతం ఎంత దూరం ఉందయా అంటే 1.5 యోజనం ఉంది అక్కడి నుంచి. యోజనం అంటే 8 మైళ్ళు, అంటే 12 మైళ్ళు. 12 మైళ్ళ దూరం నడుచుకుంటూ వాళ్ళు విశ్వామిత్రుడితో పాటు వచ్చి ఇంకా రథాలు గుర్రాలు ఏం ఎక్కేదానికి లేదు, విశ్వామిత్రుడు కూడా నడిచిపోవాల్సిందే అనమాట. విశ్వామిత్రుడు ఏం చెప్తే జరగాలి. కాబట్టి పాదచారులై ఆ విశ్వామిత్ర మహర్షితో కూడా వచ్చి ఆ సరయూ నది తీరానికి వచ్చారు. ఆ సరయూ నదిని దాటారు. సరయూ నదిని దాటి సరయూ నది యొక్క దక్షిణ ప్రాంతంలో ఉన్నారు. దక్షిణ ప్రాంతంలో ఉంటూ ఆ విశ్వామిత్రుడు ఏం చెప్పాడంటే, నాయన సాయం సమయం అయిపోయింది, మీరు ఇంకా సంధ్యావందనాదులు చేసుకొని రాత్రికి ఇక్కడే శయనిస్తాము, రాత్రికి ఇక్కడే శయనించి ఉదయాన బయలుదేరదామని చెప్పి ఆ సరయూ నది ఒడ్డున ఆ రామ లక్ష్మణ విశ్వామిత్రుడు విశ్రమించున్నారట. వాళ్ళిద్దరికీ అనేక రకాలైనటువంటి కథలు చెప్తూ విశ్వామిత్రుడు ఆ రాత్రి గడుపుతున్నాడు. కాసేపటికి వాళ్ళిద్దరూ విశ్వామిత్రుడి దగ్గర పండుకొని
హాయిగా నిద్రపోయినారట. ఆ నిద్రపోయేటువంటి శ్రీరామచంద్రుణ్ణి లక్ష్మణుణ్ణి చూస్తూ ఆనందపడుతూ ఉన్నాడు విశ్వామిత్రుడు. తరువాత ఉదయాన్ని సంగతి తర్వాత తెలుసుకుందాం.